నమస్కారం. ఈరోజు మన చర్చ నాయకుడిలా మాట్లాడటం ఎలా? ఆ ఇది చాలా మంది అడిగే ప్రశ్న. అవును. ఆఫీస్ మీటింగ్ అయినా, లేక ఇంట్లో అయినా మన మాటకొక బరువు ఉండాలి. వినేవాళ్లు దాన్ని సీరియస్గా తీసుకోవాలి అనిపిస్తుంది. కరెక్ట్. ఈరోజు మన చేతిలో ఒక ఆసక్తికరమైన ఆడియో బుక్ ఉంది. అది సరిగ్గా ఇదే విషయంపై కొన్ని అద్భుతమైన సూత్రాలు చెప్తోంది. ఇది కేవలం పెద్ద పెద్ద ఉపన్యాసాల గురించి కాదు కదా. అస్సలు కాదు. మన రోజువారీ సంభాషణలోనే మార్పు ఎలా తీసుకురావాలి అనే దాని గురించి. అయితే లోతుల్లోకి వెళ్ళి అసలు విషయమేంటో చూద్దామా? తప్పకుండా. ఈ విశ్లేషణను ఒక పిరమిడ్ లాగా ఊహించుకుందాం. పిరమిడ్ ఆసక్తికరంగా ఉంది. అవును, నాయకుడిలా మాట్లాడటం అనేది ఆ పిరమిడ్ నిర్మించడం లాంటిది అన్మాట. పునాదిలో ఏముంటాయి? విశ్వాసం, స్పష్టత. అవి లేకుండా పైన ఏది కట్టినా కూలిపోతుంది. ఖచ్చితంగా. ఆ పునాది గట్టిపడ్డాక మన స్వరం, మన ఉనికితో ఆ భవనాన్ని ఎలా నిర్మించాలో చూద్దాం. చివరగా ఆ శిఖరం నుండి మన మాటలు ఇతరుల్ని ఎలా ప్రభావితం చేస్తాయో చర్చిద్దాం. అంటే ఇది కేవలం కొన్ని టెక్నిక్స్ గురించి కాదు, మన ఆలోచన విధానాన్ని మార్చుకోవడం గురించి. సరిగ్గా చెప్పారు. అద్భుతం. అయితే ఆ పునాది నుండే మొదలుపెడదాం. మొదటి సూత్రం: మీరు చెప్పే ప్రతి మాటకు పూర్తి బాధ్యత వహించండి. మ్మ్. ఈ ఆడియో బుక్లో చెప్పినట్టు చాలామంది తమ మాటల్లో నేను అనుకుంటున్నాను, బహుశా, ఏమో, బలహీనమైన పదాలు. అవును, బలహీనమైన పదాలు వాడతారు. ఇది వినడానికి చిన్న విషయంగా అనిపించినా వినేవారిపై మన ప్రభావం చాలా తగ్గిపోతుందట. నిజమే. ఇప్పుడు చూడండి, ఒక మీటింగ్లో బహుశా మనం ఈ ప్రాజెక్ట్ను వచ్చే నెల మొదలుపెట్టొచ్చు అనడానికి, మన సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్ను వచ్చే నెల మొదలుపెట్టడమే సరైన నిర్ణయం అనడానికి ఎంత తేడా ఉందో. చాలా తేడా ఉంది. రెండో వాక్యం బాధ్యతను, ఒక నిశ్చయాన్ని చూపిస్తుంది. అవును. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే, ఆ విశ్వాసం కేవలం పైకి నటించడం ద్వారా రాదు. అంటే దానికి సరైన సన్నాహం అవసరం. అంటే మనం ఏం చెప్పబోతున్నామో దానిపై పూర్తి పట్టుండాలి. మనకు విషయం మీద క్లారిటీ ఉన్నప్పుడు. మన స్వరంలో వణుకు ఉండదు. బలహీనమైన పదాలు వాడాల్సిన అవసరం కూడా రాదు. అస్సలు రాదు. ఇంకో ముఖ్యమైన విషయం, మన మాటలకు, చేతలకు మధ్య పొంతన ఉండటం. ఓ, ఇది చాలా ముఖ్యం. మనం చెప్పేది ఒకటి, చేసేది మరొకటి అయితే మనం ఎంత గట్టిగా మాట్లాడినా ప్రజలు నమ్మరు. ఆ రెండూ కలిసినప్పుడే మన మాటలకు నిజమైన బలం చేకూరుతుందన్నమాట. అయితే మనమెంత విశ్వాసంగా ఉన్నా మనం చెప్పేది అవతలవారికి అర్థం కాకపోతే ప్రయోజనం లేదు గదా. లేదు. ఇక్కడే ఆ పునాదిలో రెండో భాగం వస్తుంది: స్పష్టత. ఆడియో బుక్ ఏమంటోందంటే, మీ సందేశం ఎవరికీ అపార్థం కాకుండా స్పష్టంగా మాట్లాడండి. ఇందులో ఒక మంచి వాక్యముంది. అవును, నాకు బాగా నచ్చింది. అస్పష్టమైన మాటలు అస్పష్టమైన మనస్సులను సృష్టిస్తాయి. ఎంత నిజం! సందేశం స్పష్టంగా లేకపోతే ప్రజలు ఆ ఖాళీలను తమ ఊహలతో నింపేసుకుంటారు. అది చాలాసార్లు మనకు వ్యతిరేకంగానే ఉంటుంది. అలా మంది వేగంగా మాట్లాడితే తెలివైన వాళ్ళనుకుంటారనుకుంటారు కదా. అది ఒక పెద్ద భ్రమ. నిజానికి వేగంగా మాట్లాడటం అభద్రతాభావానికి, ఒక రకమైన పట్టతానికి సంకేతం. అలాగా. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, మనం నెమ్మదిగా మాట్లాడినప్పుడు మనకు ఆలోచించడానికి సమయం దొరుకుతుంది. వినేవాళ్ల మెదడు కూడా దాన్ని ప్రాసెస్ చేయడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. దానివల్ల మన మాటలు వాళ్లకు మరింత ముఖ్యమైనవిగా అనిపిస్తాయి. ఖచ్చితంగా. వేగం అభద్రత అయితే, నిదానం అధికారం లాంటిది. ఇది నిజంగా ఆసక్తికరంగా ఉంది. నిదానంగా మాట్లాడటం అనేది ఒక టెక్నిక్ మాత్రమే కాదు, అదొక మానసిక వ్యూహం. అవును. మరి స్పష్టత కోసం ఇంకేమైనా ఉన్నాయా? ఆడియో బుక్లో అనవసరమైన పదాలు తొలగించాలి అనుంది. కానీ కొన్నిసార్లు, ముఖ్యంగా మన సంస్కృతిలో, సూటిగా మాట్లాడటం మొరటుగా అనిపించదా? మంచి ప్రశ్న. ఆ బ్యాలెన్స్ ఎలా సాధించాలి? చూడండి, 5 పదాలలో చెప్పగలిగేదానికి 15 పదాలు వాడకూడదు అనేది నిజమే. కాని సూటిగా చెప్పడమంటే కఠినంగా చెప్పడం కాదు. ఓకే. స్పష్టత అంటే నిజాయితీ. ఉదాహరణకు, ఒక ఉద్యోగి పనితీరు బాగాలేదనుకుందాం. మీరు ఇంకాస్త కష్టపడితే బాగుంటుంది అని అస్పష్టంగా చెప్పే బదులు, ఆ మాట ఎటుకాకుండా ఉంటుంది. అవును, దాని బదులు, ఈ ప్రాజెక్ట్లో మీ ఫలితాలు మనం ఆశించిన స్థాయిలో లేవు, ఫలానా 3 అంశాలపై మీరు దృష్టి పెట్టాలి అని స్పష్టంగా చెప్పవచ్చు. ఇక్కడ మనం వ్యక్తిని విమర్శించట్లేదు. వారి పనితీరు గురించి సూటిగా, గౌరవంగా ఫీడ్బ్యాక్ ఇస్తున్నాం. సరిగ్గా అదే. సంక్షిప్తత అనేది నిశ్చయానికి చిహ్నం. స్పష్టత, గౌరవం రెండూ కలిపి ప్రయాణించగలవు. అర్థమైంది. పునాది బలంగా ఉంది. ఇప్పుడు ఆ పిరమిడ్ మధ్యభాగానికి వద్దాం: మన ఉనికి, మన స్వర నియంత్రణ. ఆడియో బుక్లో 3వ అంశం ఇదే. నాయకత్వం వహించడానికి ముందు మీ స్వరాన్ని నియంత్రించండి.
మన స్వరం మన మానసిక స్థితికి అద్దం పడుతుందని చెబుతోంది. ప్రతిబింబం లాంటిది. అవును, మనం ఆందోళనగా, కోపంగా లేదా అనిశ్చితంగా ఉంటే అది మన స్వరంలో స్పష్టంగా వినిపిస్తుంది. ఊహించలేని స్వరాన్ని ఎవరూ అనుసరించరు. సరిగ్గా అదే. గట్టిగా అరిచేవారందరూ తమను గమనించాలని కోరుకుంటారు. కాని నిలకడగా మాట్లాడే నాయకులు అందరూ తమను అర్థం చేసుకోవాలని కోరుకుంటారు. ఈ పోలిక చాలా శక్తివంతమైనది. నిజమే. స్వర నియంత్రణకు మొదటి మెట్టు స్వీయ అవగాహన. అసలు నా గొంతు ఎలా వినిపిస్తోంది అని మనం గమనించుకోవాలి. దానికేమన్నా మార్గాలున్నాయా? ఉన్నాయి. శ్వాసపై ధ్యాస పెట్టడం ఒక అద్భుతమైన మార్గం. లోతైన శ్వాస మన స్వరాన్ని స్థిరంగా, బలంగా చేస్తుంది. అలాగే వ్యూహాత్మకంగా వాడే నిశ్శబ్దం. నిశ్శబ్దమా? అవును. అది కూడా చాలా శక్తివంతమైనది. కొన్నిసార్లు సరైన చోట ఆగి మౌనంగా ఉండటం కూడా మాటే. అంటే మీరు చెప్పేది మాట్లాడకుండా ఉండటం కూడా ఒక రకమైన సంభాషణే అనా? అది నాకు కొత్తగా అనిపిస్తోంది. ఖచ్చితంగా. నిజ జీవితంలో ఇది ఎలా పనిచేస్తుంది? ఏదైనా ఉదాహరణ చెప్పగలరా? అవతలి వాళ్ళు ఒక ఆఫర్ ఇచ్చారు. సరే. మీరు వెంటనే స్పందించకుండా ఒక 10 సెకండ్లు వారి కళ్లలోకి చూస్తూ మౌనంగా ఉన్నారు. ఆ. ఆ నిశ్శబ్దం గదిలో ఉన్న ఒత్తిడిని పెంచుతుంది. మీ ఆలోచనలను, మీ బలాన్ని సూచిస్తుంది. చాలాసార్లు ఆ నిశ్శబ్దాన్ని భరించలేక అవతలి వాళ్లే మెరుగైన ఆఫర్తో ముందుకొస్తారు. అద్భుతం. లేదా ఒక టీం మీటింగ్లో ఒక క్లిష్టమైన ప్రశ్న అడిగి సమాధానం కోసం మౌనంగా ఎదురుచూడండి. ఆ మౌనం అందరినీ ఆలోచింపజేస్తుంది. అదొక శక్తివంతమైన సాధనం. వావ్! ఈ స్వర నియంత్రణకు మన ఉనికికి అసలైన పరీక్ష ఎప్పుడొస్తుందంటే, ఎప్పుడు? ఇతరులు మనల్ని కదిలించడానికి ప్రయత్నించినప్పుడు మన స్థానంలో మనం నిలబడటం. అందరూ మనతో ఏకీభవిస్తున్నప్పుడు బలంగా మాట్లాడటం సులభమే కదా? చాలా సులభం. కానీ వ్యతిరేకత వచ్చినప్పుడు, మనల్ని ప్రశ్నించినప్పుడు నిలకడగా ఉండటమే నిజమైన నాయకత్వమని ఆడియో బుక్ చెబుతుంది. దీన్ని మనం ఒక పెద్ద చిత్రంతో కలిపి చూడాయి. అవును. ఇక్కడ నిలబడటం అంటే మొండిగా ఉండటం కాదు, మరి స్థిరంగా ఉండటం. ఒత్తిడికి గురైనప్పుడు మన స్వరం, మన సందేశం మారకపోతే అది ప్రజలలో నమ్మకాన్ని పెంచుతుంది. అవును. ఎవరైనా మనల్ని ప్రశ్నించినప్పుడు భావోద్వేగంతో అరవడం లేదా బలహీనంగా మాట్లాడటం కాదు, ప్రశాంతమైన నిశ్చయంతో స్పందించాలి. మీరు అడిగిన ప్రశ్న మంచిదే, కానీ మా నిర్ణయానికి కారణాలు ఇవి అని నిలకడగా చెప్పగలగాలి. మన మాటల వెనుక నిజాయితీ, క్రమశిక్షణ ఉంటే వాటిని మనం సమర్థించుకోవాల్సిన అవసరం రాదు. అవే నిలబడతాయి. ఇప్పుడు మనం ఆ పిరమిడ్ శిఖరానికి చేరుకున్నాం. ప్రభావం. అల్టిమేట్ గోల్. అవును. నాయకత్వ సంభాషణ యొక్క అంతిమ లక్ష్యమిదే. ప్రజలను కార్యోన్ముఖులను చేసేలా మాట్లాడటం. మన మాటలు కేవలం సమయాన్ని నింపకూడదు, అవి మనస్సులను మార్చాలి, చర్యలను ప్రేరేపించాలి. ఆడియో బుక్ చెప్పినట్టు ప్రజల బాధల గురించి, వారు చేస్తున్న వాయిదాల గురించి, వారి నిరాశ గురించి సూటిగా మాట్లాడాలి. వారికి ఓదార్పు కాదు, స్పష్టత కావాలి అని చెప్పడం నాకు చాలా నచ్చింది. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. అసలు ప్రజలను కదిలించడమెలా? ఎలా? 1. అత్యవసరాన్ని సృష్టించడం. ఇప్పుడు చర్య తీసుకోకపోతే ఏం నష్టపోతాం అనేదాన్ని స్పష్టం చెయ్యాలి. భయాన్ని కాదు, వాస్తవాన్ని చూపించాలి. రెండోది, అనవసరంగా వివరించకుండా ఉండటం. ఓవర్ ఎక్స్ప్లెయినింగ్. ఇది చాలామంది చేస్తారు. అవును. నాకు మా కాలేజీ ప్రొఫెసర్ ఒకరు గుర్తొస్తున్నారు. ఆయన ఒక చిన్న కాన్సెప్ట్ను గంటసేపు వివరించేవారు. చివరికి మొదట ఉన్న కాస్త స్పష్టత కూడా పోయేది. నిజమే. ఒక విషయాన్ని ఎక్కువ వివరిస్తే దానిలోని పదును పోతుంది. సందేశాన్ని సూటిగా, స్పష్టంగా చెప్పి ఆగిపోవాలి. ఆ తర్వాత ప్రశ్నలడిగితే చెప్పొచ్చు. చివరిగా అత్యంత ముఖ్యమైన సూత్రం, కేవలం వినబడటానికి కాకుండా గుర్తుండిపోయేలా మాట్లాడండి. ఇది చాలా ముఖ్యం. మనం రోజూ వేల మాటలు వింటాం, కాని కొన్ని మాత్రమే మనతో ఉండిపోతాయి. ఆ మాటలు స్పష్టంగా, సూటిగా, బలంగా ఉంటాయి. మన మాటలు సంభాషణ ముగిసిన తర్వాత కూడా వినేవారి మనస్సులో ప్రతిధ్వనించాలి. ఇది చాలా పెద్ద లక్ష్యం. అవును. ఇది సాధ్యమేనా? పెద్ద లక్ష్యమే, కాని అసాధ్యం కాదు. గుర్తుండిపోవడమనేది యాదృచ్ఛికంగా జరగదు. అది రోజువారీ శిక్షణ యొక్క ఫలితం. రోజువారీ శిక్షణ. అవును. ఒక పెద్ద ప్రసంగంలోనో, ముఖ్యమైన మీటింగ్లోనో బలంగా మాట్లాడాలని అందరూ కోరుకుంటారు. కాని దానికోసం రోజూ సాధన చేయరు. నిజమే. మనం చేసే ప్రతి ఫోన్ కాల్, పంపే ప్రతి ఈమెయిల్, స్నేహితులతో జరిపే చిన్న చిన్న సంభాషణలు ఇవన్నీ మన స్వరాన్ని పదును పెట్టడానికి అవకాశాలే. అంటే ప్రతిరోజూ మనం మాట్లాడే ప్రతి మాటలో స్పష్టత, విశ్వాసం చూపించడానికి ప్రయత్నించాలి. సరిగ్గా అదే.
ఈ క్రమశిక్షణ నిలకడ ద్వారానే నాయకత్వమనేది ఒక ప్రయత్నంలా కాకుండా మన సహజ స్వభావంలా కనిపిస్తుంది. అయితే దీనంతటి సారాంశమేమిటి? ఈ ఆడియోబుక్ నుండి మనం నేర్చుకున్నదేంటంటే, ఒక నాయకుడి స్వరమనేది ఒక రోజులో నిర్మితమయ్యేది కాదు. అదొక ప్రయాణం. అవును, ఆ పిరమిడ్లాగా. అంతర్గత విశ్వాసం, స్పష్టత అనే పులాదితో మొదలై, స్వర నియంత్రణ, స్థిరమైన ఉనికి అనే నిర్మాణంతో రూపుదిద్దుకుని, చివరికి ఇతరులను కదిలించి వారి మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోయే ప్రభావాన్ని సృష్టించే శిఖరానికి చేరుకుంటుంది. చక్కగా చెప్పారు. ఈ చర్చ ముగించే ముందు ఒక చిన్న ఆలోచన. చెప్పండి. ఈ ఆడియోబుక్ అంతా మనం ఇతరులతో ఎలా మాట్లాడాలి అనే దాని గురించే. కానీ ఒక వ్యక్తి తనతో తాను మాట్లాడుకునే అంతర్గత స్వరం బలహీనంగా, సందేహంతో నిండి ఉంటే, హ్మ్. వారి బాహ్యస్వరం ఎప్పటికీ నిజంగా బలంగా ఉండగలదా? ఇది ఆలోచించాల్సిన విషయమే. బహుశా అసలైన నాయకత్వమనేది ఇతరులను నడిపించడానికి ముందు తమను తాము సరిగ్గా నడిపించుకోవడంతో, తమతో తాము నిజాయితీగా, బలంగా మాట్లాడుకోవడంతో మొదలవుతుందేమో. ఈ ప్రశ్నతో మన శ్రోతలను వదిలేద్దాం.